ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, సినిమాలో పవర్ స్టార్, రాజకీయాల్లో జనసేనాని, ఎక్కడ తగ్గాలో తెలుసు, ఎక్కడ నెగ్గాలో కూడా తెలుసు. నాకు సొంత అన్న లేని లోటు తీర్చిన నా పవనన్నకి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ గారికి, తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీ శాసనసభ్యులకు, ఎంపీలకు, కార్యకర్తలకు, ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. కలియుగ దైవ సాక్షిగా ప్రజాప్రభుత్వం 2 ఏళ్ల పాలన పూర్తి చేసుకుంటాం జరిగింది. ప్రజాప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రశాంతత వచ్చింది. ఇప్పుడే సహచరం మంత్రి అచ్చెన్నాయుడు గారు ఒక మాట అన్నారు. ప్రజాప్రభుత్వం వచ్చిన 2 ఏళ్ళలోనే ప్రజలకి స్వాతంత్రం వచ్చిందని. మనందరం చూస్తున్నాం. జేసీబీలు లేవు, దాడులు లేవు, హత్యలు లేవు, అంతెందుకు బూతులు కూడా లేవు. ఈరోజు నాకు ఇప్పుడు కూడా బాగా గుర్తు, యువగలం పాదయాత్రలో ఇదే చంద్రగిరి గడ్డపై మీటింగ్ పెట్టా. ఆనాడే చెప్పా, వెంకటేశ్వర స్వామి జోలికి వెళ్ళొద్దు, మాడి మసైపోతామని ఆనాటి ముఖ్యమంత్రికి నేను హెచ్చరిక జారీ చేశా. కానీ నా మాట ఇన్లా, దేవుడితో పెట్టుకున్నారు. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటో ప్రజలందరూ ఒక్కసారి ఆలోచించాలి. విశ్వవిఖ్యాత నడ సార్వభౌమ స్వర్గశ్రీ నందమూరి తారక రామారావు గారికి సీమ అంటే చాలా ప్రేమ. ఆనాడు కరువు వస్తే జోలు పట్టుకుని సీమ ప్రజల్ని ఆదుకున్న వ్యక్తి ఎన్టీఆర్. అంతేకాదు, తెలుగు గంగా గాలేరు నగర్ని ప్రాజెక్ట్ని తయారు చేసింది ఎన్టీఆర్. మహిళలకి ప్రత్యేకంగా విశ్వవిద్యాలయం ఏర్పాటు చేసింది ఎన్టీఆర్. నిత్యం అన్నదానం కూడా ప్రారంభించింది ఎన్టీఆర్. ఇప్పుడున్న రాజకీయాల్లో విరాట్ కోహ్లీ మన చంద్రబాబు నాయుడు గారు. అవతల వైపు బౌలర్లు మాడుతూ ఉంటారు, కానీ బ్యాట్స్మెన్ ఓన్లీ వన్, అది మన చంద్రబాబు నాయుడు గారు. రాయలసీమను రాయలసీమగా మార్చిన వ్యక్తి మన చంద్రబాబు నాయుడు గారు. ఎవరికి తెలియని సమయంలో బిందు సైద్యం పరిచయం చేసి ఏకంగా రాయలసీమలో రత్నాలు పండే విధంగా చేసిన వ్యక్తి మన సిబిఎన్. హంద్రినివా సుజలా స్రవంతి ప్రాజెక్ట్ని పూర్తి చేసి చివరి నియోజకవర్గం కుప్పానికి నీరు తీసుకెళ్లిన వ్యక్తి మన సిబిఎన్. అంతెందుకు, పులివెందల కూడా నీరిచ్చిన గొప్ప వ్యక్తి మన చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు ఏకంగా 1,00,000 కోట్ల పెట్టుబడితో మిషన్ రాయలసీమ కూడా ప్రారంభించిపోయే వ్యక్తి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. 2019 నుంచి 24 వరకు గొడ్డలి పార్టీ అరాచక పాలన మనందరం చూసాం. వాళ్ళ చెల్లికి అన్యాయం చేయొద్దని అడిగిన బీసీ బిడ్డ అమర్నాథ్ గౌడ్ పైన పెట్రోల్ పోసి ఎలా తగలబెట్టారో మనం కల్లారా చూసాం. ఒక మాస్క్ అడిగినందుకు ఒక దళిత డాక్టర్ సుబ్రహ్మణ్యాన్ని పిచ్చోడు చేసి ఎలా చంపేశారో ప్రజలందరూ చూశారు. సొంత డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని ఏకంగా గంజాయి మత్తులో చంపేసిన వాళ్ళ ఎమ్మెల్సీని మనందరం చూసాం. నంద్యాల నియోజకవర్గంలో ఒక మైనారిటీ కుటుంబాన్ని వేధిస్తున్నారు, ఈ వేధింపులు మేము తట్టుకోలేమని ఆత్మహత్య చేసుకునే పరిస్థితి మనందరం చూసాం. వైకాపా నాయకుల కూతురు కన్నా వాళ్ళ కూతురికి ఎక్కువ మార్కులు వస్తున్నాయని ఆ కుటుంబాన్ని వేధిస్తే ఆ వేధింపులు నేను చూడలేను, తట్టుకోలేనని
ఆత్మహత్య చేసుకున్న మిస్బాని మనందరం చూస్తాం కూడా జరిగింది. ఆనాడు అన్నారు తెలుగుదేశం పార్టీ జెండా లేకుండా చేస్తామన్నారు, ప్రజలే ఈరోజు వాళ్ళ జెండా పీకేస్తాం జరిగింది. వై నాట్ 175 అని చెప్తే ఏకంగా టీమ్ 11 ప్రజలు వాళ్ళకి తీర్పిస్తాం కూడా జరిగింది. సిద్ధం అంటే యుద్ధానికి రెడీ అని తీర్పిచ్చింది ఆంధ్ర రాష్ట్ర ప్రజలు. అసెంబ్లీలో అడుగుపెట్టనయో అన్నారు, ఏకంగా ప్యాలెస్ గోడలు బద్దలు కొట్టి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి చేసిన ఘనత మా పసుపు సైన్యాంది. ఇప్పుడు రపరప అంటున్నారు. రపరప అంటే చూస్తూ మేము ఊరుకోం. ఎర్ర బుక్కు దాని పని చేసుకుంటూ వెళ్తుందని ఈ సభాముఖంగా ఆ కుర్ర బ్యాచ్కి నేను హెచ్చరిక జారీ చేస్తున్నా. ప్రజాప్రభుత్వం 2 ఏళ్ల పాలనలో సుపరిపాలన అందించాం. అన్ని చేశామని కాలు రెగరేసుకుని మేము తిరగట్లేదు. కానీ ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా ఇచ్చిన హామీలు ఒక పద్ధతి ప్రకారం నిలబెట్టుకుంటూ వెళ్తున్నాం. ఎవరు ఊహించిన విధంగా అధికారంలోకి వచ్చిన వెంటనే 4,000 రూపాయలు వృద్ధులకి పెన్షన్ ఇస్తున్నాం. వికలాంగులకి 6,000 రూపాయలు బెడ్కే పరిమితం అవుతే 15,000 రూపాయలు పెన్షన్ ఇస్తున్న ఏకైక ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం. అంతేకాదు మూసేసిన అన్న క్యాంటీన్లు తిరిగి ప్రారంభించాం. డిఎస్సి ద్వారా 16,000 టీచర్ పోస్టులు భర్తీ చేశాం. 6,000 కానిస్టేబుల్ పోస్టులు భర్తీ చేశాం. ఏకంగా మన జాబ్ క్యాలెండర్ విడుదల చేసి సంవత్సరం పూర్తయ్యే లోపల 10,000 ఉద్యోగాలు కూడా భర్తీ చేసే బాధ్యత ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటుంది. ఏకంగా చేనేత సోదరులకి హ్యాండ్లూమ్ ఉంటే 200 యూనిట్ల కరెంట్ ఉచితంగా ఇస్తున్నాం. పవర్ లూమ్ ఉంటే 500 యూనిట్ల కరెంట్ ఉచితంగా ఇస్తున్నాం. ఆటో డ్రైవర్ల సేవలో ఆదుకున్నాం. మత్స్యకారుల సేవలో మత్స్యకారులను ఆదుకున్నాం. స్త్రీ శక్తి పేరుతో మహిళలకి బస్సులో ఉచితంగా ప్రయాణించే హక్కు కూడా ప్రజాప్రభుత్వం కల్పించింది. దీపం పథకం ద్వారా ఉచితంగా గ్యాస్ సిలిండర్లు కూడా మా తెలుగింటి ఆడబడుచులకి పంపిస్తాం కూడా జరుగుతుంది. ప్రజాప్రభుత్వం నినాదం ఒకటే, ఒకే రాష్ట్రం ఒకే రాజధాని కానీ అభివృద్ధి వికేంద్రీకరణ. ఇప్పుడే మాధవ్ గారు చెప్పినట్లు భారతదేశంలో 100 రూపాయలు పెట్టుబడులు వస్తే దాంట్లో 25 రూపాయలు ఆంధ్ర రాష్ట్రాన్ని ఎత్తుకుంటూ వస్తుంది. ప్రజలందరూ ఒక్కసారి ఆలోచించాలి. గూగుల్ ఆర్సిలర్ మిత్తల్ ఉత్తరాంధ్రకి తీసుకెళ్ళాం. రాజధాని క్వాంటమ్ కోస్తాంధ్రకి తీసుకొచ్చాం. ఏకంగా ఫైటర్ జెట్లు రాయల్ ఎన్ఫీల్డ్ ఈరోజు రాయలసీమకి తీసుకొచ్చిన ఘనత ఒక ఎన్డీఏ ప్రభుత్వాన్ని. మనది గొడ్డలి, మనది గూగుల్, వాళ్ళది గొడ్డలి. మంది ఫైటర్ జెట్, వాళ్ళది ఫ్యాక్షన్. మంది కియా, వాళ్ళది కిడ్నాప్. మంది క్రెడిబిలిటీ, వాళ్ళది క్రిమినాలిటీ. మంది డెవలప్మెంట్, వాళ్ళది డిస్ట్రక్షన్. మంది బుల్లెట్ అవుతే వాళ్ళది బూతులు. మనం మహిళలకి 33% రిజర్వేషన్ ఇస్తే ఏకంగా తల్లిని చెల్లిని మెడబట్టి బయటికి గంటేసిన చరిత్ర ఆ గొడ్డలి పార్టీది. ప్రజలందరూ ఒక్కసారి ఆలోచించాలి. జగన్ ఆయన పేరులో జీ చూసి జెన్జీ అనుకుంటున్నాడు. జగన్ పేరులో ఉన్న జీ గొడ్డలి. అందుకే ఆ పార్టీకి గొడ్డలి పార్టీ అని ఈరోజు పేరు పెడతాం జరిగింది. జగన్కి సిసిడి జబ్బు ఉందండి. సిసిడి అంటే ఏంటో తెలుసా? క్రెడిట్ చోరీ జబ్బు, క్రెడిట్ చోరీ డిసార్డర్. ఏకంగా పేపర్లో వార్తలు వచ్చినాయి, ఆంధ్ర రాష్ట్రానికి ఆర్సిలర్ మిత్తల్ ప్రాజెక్ట్ వస్తుందని. ఆయన ప్రెస్ మీట్ పెట్టి ప్రాజెక్ట్ రావట్లేదు, పక్క రాష్ట్రానికి వెళ్తుందని చెప్పారు. గౌరవ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు ఆ ప్రాజెక్ట్కి శంకుస్థాపన వేస్తే లేదు నేనే ఆ ప్రాజెక్ట్ని తీసుకొచ్చానని ప్రెస్ మీట్లో చెప్పే పరిస్థితి మనందరం చూసాం. ఇంతేకాదు ప్రపంచం మొత్తం తిరిగి పెద్ద ఎత్తున గూగుల్ని మన రాష్ట్రానికి తీసుకొస్తే వాళ్ళు అడ్డుపడ్డారు, కోర్టులో కేసేశారు. కానీ ఇప్పుడు ప్రెస్ ముందరకు వచ్చి మా వల్లనే గూగుల్ ప్రాజెక్ట్ వచ్చిందని చెప్పుకునే పరిస్థితి. ఇంకా కొన్ని సంవత్సరాలు పోతే ఆగస్ట్ 15 నాడు భారతదేశానికి స్వాతంత్రం తీసుకొచ్చింది మా తాత అని చెప్పుకునే పరిస్థితికి సిసిడి జగన్ వస్తారు.